హాయ్ అండి. ఈ నీళ్ళేంటా అనుకుంటున్నారా అండి? మా డాబా మీద బాగా వర్షం పడ్డప్పుడు ఇలా నీళ్లు నిలిచాయండి. మేము డాబా క్లీన్గానే ఉంచాము, మరెందుకనో ఇలా అడ్డం వచ్చాయండి. చీపిరి పుల్లలు ఇవన్నీ ఇలా గాల్దుమ్ముకి ఇలా వచ్చాయన్నమాట. బాగా తూము దగ్గర ఆ పుల్లలన్నీ వెళ్ళి నీళ్లు నిలిచాయి. అయితే ఇది మక్కు బ్లేడ్ అన్నమాట, వాల్ పుట్కి వాడతారు. ఇలా నీళ్లు నిలిచినప్పుడు ఇక్కడ తూములో ఇలా అంటే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, మీరే చూడండి. హాయ్ అండి. కొంతమంది ఊళ్ళో వెళ్తుంటారు, కొంతమంది ఆ పైనేగా మనకు అవసరం ఏముంది అని కొంతమంది చూడండి. వర్షాలు పడ్డప్పుడు కూడా, వర్షాలు పడ్డప్పుడు కంపల్సరీ మనం డాబా ఎక్కి ఏమైనా అడ్డుపడ్డాయా అని ఇది ఇలా తూమికి అడ్డం పడితే మనం కంపల్సరీ తూముని సరి చేసుకోవాలండి. చక్కగా మేము చూపించాం కదా ఇందాక, అది దాంతో మక్కు బ్లేడ్ అనమాట. లోపల వరకు పోద్దండి అది, ఎందుకంటే ఆ గాడి లోపల నుంచి ఒకవేళ మనం ఇట్లా అంటే ఆ కొంతవరకే పోద్ది. ఆ గాడంతా క్లీన్ చేస్తే ఆ చాకు లాగున్నది మొత్తం క్లీన్ అవుతుందండి. కంపల్సరీ కొంతమంది ఇల్లే కూలిపోయాయండి. ఏంటో ఇల్లంతా లీక్ అవుతుందని చూస్తే డాబా మీద మొత్తం మునిగిపోయి ఎన్నేళ్ల నుంచో ఉందంటండి. వాళ్ళు అసలు డాబానే ఎక్కరంట, అసలు అలవాటే లేదంట. ఇలాంటి ఎంత వాళ్ళకి ఎన్ని లక్షలు ఖర్చు అయిందోనండి. అసలుకి వాళ్ళైతే ఎంత బాధపడి ఎంత వేదనతో ఎంత ఇబ్బందితో ఉన్నారోనండి. దాదాపు ఆ ఇల్లు, అంత పెద్ద ఇల్లు, చాలా లక్షలు ఖర్చు అయిందండి స్లాబు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా శ్రద్ధ తీసుకోకపోతే ఇప్పటికైనా కంపల్సరీ మీ డాబాని వర్షం వచ్చినప్పుడల్లా చెక్ చేసుకోండి. కంపల్సరీ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలా ప్రమాదం అండి. ఇల్లే కూలిపోద్దండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.